నేనైతే బాక్స్ అన్బాక్స్ అయితే చేసేస్తున్నానండి. దీంట్లో ఏమున్నాయో ఏమో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది చూడాలని. సో మీరు కూడా నాతో పాటు చూసేసేయండి ఏమున్నాయో, ఏమి స్వీట్స్ ఉన్నాయి, నాకైతే ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో నాకైతే పెద్దగా తెలియదు, ఐడియా లేదు. సో ఇప్పుడైతే చూద్దాం. చూసారా, పైన అయితే ఫస్ట్ ఈ ప్లాస్టిక్ కవర్తో ర్యాప్ చేస్తున్నారు అండ్ ఈ బాక్స్లో అయితే పెట్టేసేస్తున్నారండి. పెట్టేసి చూసారా ఇక్కడ నీట్గా అంతా టేప్ అయితే వేసేసి నీట్గా ర్యాప్ చేసేస్తున్నారు. సో మనకు తెప్పించుకోవాలన్నా కూడా మనకైతే ఏం ఇబ్బంది అయితే ఉండదండి. ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాము. పార్సల్ అయితే చాలా గట్టిగానే ఉందండి. నాకైతే ఓపెన్ చేసేకి రావట్లేదు, చాలా గట్టిగా ఉంది. చూద్దాం. మన ఈ పార్సల్ కొరియర్ వేయడం కూడా అయితే చాలా బాగుందండి. సో ఎక్కడ ఏదైనా మిస్ అవుతుంది అన్న టెన్షన్ కూడా లేదు. సో పార్సల్ కూడా చాలా పక్కాగా ఇచ్చారు. చూద్దాం. ఇటుపక్క ఓపెనింగ్ అనేది అర్థం కావట్లేదు. నేనైతే ఎట్లా పడితే అట్లా పెరికేస్తున్నాం దీన్ని. ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా ఉందండి. స్వీట్స్ అండి ఇవి. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ అయితే నేను చూపెట్టేస్తాను. ఇది వచ్చి ఆత్రేయపురం పూతరేకులు అండి, కనబడుతుందా? ఇది విజయవాడ సైడ్ ఆత్రేయపురం అని చాలా ఫేమస్ స్వీట్స్ కదండి పూతరేకులు, తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో ఇదైతే ఒక బాక్స్ పంపించున్నారు. అండ్ ఇది కూడా ఆత్రేయపురం స్వీట్స్ అండి, పూతరేకులు. అండ్ ఇంకొక బాక్స్. తాపేశ్వరం కాజా అంటండి, ఆల్మోస్ట్ ఇది కూడా ఫేమస్, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తాపేశ్వరం కాజాలు. ఇదొక బాక్స్. సేమ్ అదే కాజాలు కూడా ఇంకొక బాక్స్ అయితే పంపించేస్తున్నారండి. అండ్ ఇందులో ఇంకొక బాక్స్ అయితే ఉంది. ఈ స్వీట్ అయితే నాకైతే తెలియదండి. సో మీకు ఎవరికన్నా తెలిసింటే కానీ కింద కామెంట్ సెక్షన్లో ఈ స్వీట్ నేమ్ అనేది మెన్షన్ చేయండి, నేను తెలుసుకుంటాను. టేస్ట్ అయితే చూద్దామండి ఎలా ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను, ట్రై చేద్దాం ఎలా ఉందో. అయితే ఉందండి స్వీట్, ట్రై చేద్దాం. చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు కాజాలు ఓపెన్ చేసి చూసేద్దాం. చాలా గట్టిగా అయితే ఉందండి ప్యాకింగ్, చూడండి. అస్సలు ఓపెన్ చేద్దామంటే కూడా రావట్లేదు. ఫుల్ అంతా టేప్స్తో క్లోజ్ చేసేసి ఉన్నారండి బాగా. మీకు చూపెడతాను ఏం స్వీట్స్ అనేది. తాపేశ్వరం కాజాలంటండి.
చూసారా, అవన్నీ తీసిన తర్వాత కూడా ఇలా ఓపెన్ చేయడానికి అయితే వెంటనే అయితే ఓపెన్ చేయలేమండి. సో ఇక్కడ కూడా చాలా గట్టిగా అయితే వేస్తున్నారు, ఎక్కడ లీకేజ్ అన్న మాట కూడా లేదండి. సో ఓపెన్ చేద్దాం కూడా. కాళేశ్వరం కాజాలు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్ ఉందండి. అండ్ వన్ మోర్ బాక్స్, ఇది కూడా కాజాలే కాబట్టి సో దీని అయితే నేను ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేయట్లేదు. అండ్ పూతరేకుల బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. ప్యాకింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇంత ట్రై చేస్తున్నా కూడా వెంటనే ఓపెన్ చేయాలి అంటే అవ్వట్లేదు, చాలా గట్టి ప్యాకింగ్ అండి. అస్సలు రావట్లేదండి, తీస్తుంటే కూడా చాలా టైం పడుతుంది ఓపెన్ చేయడానికి. చూద్దాం పూతరేకులు అంటే ఎలా ఉంటాయి, మన ఒరిజినల్ ఆత్రేయపురం స్వీట్స్ అంటా అండి. ఓకే, పూతరేకులు బాక్స్కి అయితే 10 వచ్చేసాయి. సో ఇవైతే డ్రై ఫ్రూట్ పూతరేకులు అంటారు. టేస్ట్ చేసేద్దాం ఎలాగుందో. సూపర్ అంటే సూపర్ అండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నారు ఇందులో, చాలా ఉందండి, చాలా అయితే సూపర్ ఉంది టేస్ట్. కొంచెం రియల్ పూతరేకులు అంటే ఇవేనేమో, మరి నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. బేసికలీ నేను బయట అక్కడక్కడ తినుంటానేమో బహుశా. మనకు డైరెక్ట్ ఆత్రేయపురం పూతరేకులు అంటే చాలా ఫేమస్ కదండి. సో డైరెక్ట్గా అక్కడి నుంచి తెప్పించినవైతే తినడం ఇదే ఫస్ట్ టైము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం.